ఫ్రెండ్స్, చికెన్ని మంచిగా కడిగి 3 సార్లు 6 కేజీల చికెన్ తీసుకోవాలి. జాఫ్రానీ బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్, ఫ్రై చేసుకున్న ఆనియన్ 400 గ్రాములు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్టు 1/2 కేజీ వేసుకోవాలి. బిగ్ సాల్ట్, మోటా సాల్ట్ అంటారు, 180 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. పసుపు 5 గ్రాముల వరకు పసుపు వేసుకోవాలి. టెస్సిన్ సాల్ట్ 5 గ్రాములు వేసుకోవాలి, అజినోమోటో అంటారు. లవంగాలు 20 పీసులు వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 30 గ్రాములు వేసుకోవాలి. సాజీరా 30 గ్రాముల వరకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కస్తూరి మేతి 5 గ్రాములు వేసుకోవాలి. దాల్చిని 40 గ్రాముల వరకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ పేస్టు 300 గ్రాముల వరకు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. మనకు జాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీలో గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. రెడ్ చిల్లీ పౌడరు 80 గ్రాముల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా మంచిగా కడుక్కొని 100 గ్రాముల వరకు కొత్తిమీర పుదీనా వేసుకోండి. కొత్తిమీర పుదీనా మంచిగా వేసుకున్న తర్వాత మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం చేసేది రెస్టారెంట్లో జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో ఆ విధంగానే మీకు వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, కలుపుకొని 1 అవర్ వరకు మనం దీన్ని రెస్ట్ అనేది ఇచ్చేయాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మసాలాని. ఫ్రెండ్స్, నాకు వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను వీడియో ఇంకా లాంగ్ చేయలేదు. తర్వాత